రెండు రాష్ట్రాలను కష్టపెట్టే ప్రాజెక్ట్ అంటే చంద్రబాబుకు ఎందుకిష్టం? పెండింగ్ ప్రాజెక్టులన్నీ పక్కన పడేసి మరి బనకచెర్లను ఎందుకు బంకలా పట్టుకున్నాడు? రెండు రాష్ట్రాల ప్రజలు వద్దని మొత్తుకుంటున్నా చంద్రబాబు చెవులకు వినపడదా? సిగ్గు లజ్జ వదిలేసి బాబుకు వంత పాడుతున్న రేవంత్ రెడ్డిని ఏమనాలి? గురు శిష్యుల గూడుపుటాని వెనుక కుట్రేంటి? చంద్రబాబు ఎంత బొంకినా, లోకజ్ఞానం లోపించిన లోకేష్ రంకెలేసినా బనకచెర్ల అనేది బరాబర్ అక్రమ ప్రాజెక్టే. అటు ఏపీ హక్కులను కాలరాస్తూ ఇటు తెలంగాణను ఎండబెట్టడానికి బాబు బుర్రకు తట్టిన పరమ దుర్మార్గ ఆలోచనే ఈ బనకచెర్ల. మొదట్నుంచి తెలంగాణ అంటే అస్సలు గిట్టని చంద్రబాబు ఒళ్లంతా విషం పూసుకొని, కళ్లలో నిప్పులు పోసుకొని రెండు జీవనదులకు స్వహస్తాలతో ఉరితాళ్లు పేనుతున్నాడు. తెలంగాణకు జలధారల పంచి జీవనదుల ఉసురు తీసే కుట్రలకు మహాబాగా పదును పెడుతున్నాడు. బనకచెర్ల అనే బాంబు ద్వారా గోదావరికే కాదు, కృష్ణానదికి మరణ శాసనం రాస్తున్నాడు చంద్రబాబు. తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోవడానికి వక్రబుద్ధితో బాబు క్రియేట్ చేసిన అక్రమాల ప్రాజెక్టే బనకచెర్ల. పుట్టడమే కుట్ర కణాలతో పుట్టిన చంద్రబాబు తెలంగాణ కుత్తుక తెంచేలా బనకచెర్లకు దగ్గరుండి స్కెచ్ గీయించాడు. అనైతిక పునాదుల మీద ప్రాజెక్టు కట్టడానికి ఆగ మేఘాల మీద పాచికలు కదిపాడు. అటు ఢిల్లీలో బీజేపీ పిలక ఎలాగూ తన చేతిలోనే ఇరుక్కుని ఉంది. ఇక శిష్యుడు రేవంత్ కూడా తన సంఖలోనే ఉన్నాడు. ఇక తనకు అడ్డెవరని బరి తెగించాడు చంద్రబాబు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొద్దని కేంద్రానికి లేఖల మీద లేఖలు రాసిన ఈ పచ్చపురిగే ఇప్పుడు గోదావరి జలాల మీద మాయ కన్నేసి నయ వంచనకు తెరతీశాడు. ఏకంగా 4 కేంద్ర సంస్థలు ఏపీ డిపిఆర్లను తిప్పి పంపినా చంద్రబాబు కుట్రలు చల్లారలేదు. తెలంగాణ ప్రయోజనాలను తన కాళ్ల కిందేసి నలిపైనా సరే బనకచెర్ల కట్టి తీరుతామని భీష్మించుకు కూర్చున్నాడు. చంద్రబాబు మాయా సృష్టి బనకచెర్లతో తెలంగాణకు మరోసారి చారిత్రక అన్యాయం జరుగుతుంది. అది కాదనలేని సత్యం. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టాలు, రాజ్యాంగబద్ధమైన ట్రిబ్యునల్స్, ముఖ్యంగా రెండు రాష్ట్రాల హక్కులు, వీటన్నింటినీ కాలరాసే బనకచెర్లకు రేవంత్ అండదండలు దండిగా ఉండడం అత్యంత దుర్మార్గం. తెలంగాణను ఎండబెట్టే ఏపీ ప్రాజెక్టును కాళ్లు అడ్డం పెట్టి మరీ అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ బాబుకు పుష్కలంగా సహకరిస్తున్నాడు. తెలంగాణకు కృష్ణా, గోదావరి రెండు నదులు దక్కకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని సాగునీటి రంగ నిపుణులు మొత్తుకుంటున్నా రేవంత్ చెవికెక్కడం లేదు. తెరవెనక నుంచి భక్తి శ్రద్ధలతో గురుదక్షిణ చెల్లించుకుంటూ పుట్టిన మట్టికి తీరని ద్రోహం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎకరానికి 1,00,000 ఖర్చైనా పర్లేదు, తెలంగాణ నీళ్లు ఎత్తుకెళ్తామని చంద్రబాబు దబాయిస్తున్నా రేవంత్కు చీమ కుట్టినట్టయినా లేదు. నిజానికి బనకచెర్ల ప్రాజెక్టు కడితే ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా తీరని నష్టమే. ఇది రెండు రాష్ట్రాలకు శరాఘాతమే. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల రైతులకు పోలవరం నీళ్లే ఆధారం. అయితే ఆ పోలవరానికి వచ్చే నీళ్లను రాత్రికి రాత్రి రాయలసీమకు మలుపుకొనిపోయే మహాకుట్రదారు చంద్రబాబు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు బనకచెర్ల అనేది మరో పోతిరెడ్డిపాడు అవడం ఖాయం. అందుకే ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించ తలపెట్టిన ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. బనకచెర్ల ఆమోద్యయోగ్యమైన ప్రాజెక్టు కాదని ఆంధ్ర ప్రాంత ఇంజనీర్లు కూడా నెత్తి నోరు బాదుకుంటున్నారు.
ఇంతింత ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టొద్దని ఏపీ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్ర సివిల్ సొసైటీ కూడా ఈ అక్రమ ప్రాజెక్టు వద్దే వద్దంటోంది. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబు తెరమీదకి తెచ్చాడని ఆంధ్ర ప్రాంత మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి అప్పనంగా 80,000 కోట్ల లాభం చేకూర్చడమే దీని వెనుకున్న అసలు మతలబని చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి వీసమెత్తు ఉపయోగమైన ఉందా లేదా అన్న ఆలోచన కూడా ఏపీ ప్రభుత్వానికి లేదంటున్నారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. బనకచెర్ల ప్రతిపాదనపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 80,000 కోట్ల అంచనాతో మొదలుపెట్టే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి ఖర్చు 1,50,000 కోట్లు దాటిపోతుంది అంటున్నారు. ఇది భవిష్యత్ తరాలపై పెను భారం మోపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లిస్తే ఆంధ్రప్రదేశ్ తన వాటా నీటిలో హక్కును కోల్పోయే ప్రమాదముందని ఏబి వెంకటేశ్వరరావు ఘంటాపదంగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కట్టిన ప్రాజెక్టుల్ని లాస్ట్ మైల్ కనెక్టివిటీని త్వరగా పూర్తి చేసి కృష్ణా జలాల్లో వచ్చేటటువంటి వరద నీటిని ఆ రిజర్వాయర్లలో నింపి దాన్ని పొలాల వరకు అందించడం అనేది అది ముఖ్యమైన పని. దానివల్ల రాయలసీమకు ఉపయోగం తప్ప గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎత్తిపోసి మళ్ళా బనకచెర్లలో నీళ్లు పోయడం వల్ల రాయలసీమకు కొత్తగా వచ్చేదేమి లేదు. కొత్తగా 1 ఎకరం ఆయకట్టు కూడా పెరిగేది లేదు. ఇప్పుడున్న ఆయకట్టుకి నీరు అందించగలిగితే చాలు. కొత్త ఆయకట్టు ఏమి రాదు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల అని చెప్పి నొక్కి మరీ చెప్పాం. ఇటు బనకచెర్ల ప్రాజెక్టు కృష్ణానదిపై ఏపీ హక్కులను కాలరాసేలా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అంటున్నారు. ఈ ప్రాజెక్టుతో ఏపీకి నష్టమే కాని పైసా లాభం లేదని క్లియర్గా చెప్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు ప్రభావం బచావత్ ట్రిబ్యునల్ తీర్పుపైన పడుతుందని హెచ్చరించారాయన. పాత ప్రాజెక్టులన్నీ పక్కన పడేసి ఈ కొత్త ప్రాజెక్టు మీద ప్రేమ ఎందుకని ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు వడ్డే శోభనాద్రీశ్వరరావు. మరోవైపు నీటి హక్కుల కార్యకర్త అక్కినేని భవానీ ప్రసాద్ కూడా బనకచెర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ మూలకు పడ్డ పాత ప్రాజెక్టులను పూర్తి చేయకుండా బనకచెర్ల ప్రాజెక్టును ఎందుకు నెత్తిమీద వేసుకున్నారని ఆయన చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఈ తతంగమంతా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకేనని భవానీ ప్రసాద్ ఘాటుగా విమర్శించారు. వీళ్లంతా చెప్పింది ముమ్మాటికి నిజం. బనకచెర్ల కోసం చంద్రబాబు మంత్రసాని వేషం కట్టింది ఉత్తినే కాదు. దాని వెనుక కుట్ర చిన్నదేం కాదు. మన నీళ్లు మలుపుకొని పోవడానికి తన డాటీ మైండ్ అంతా రంగరించి బాబు స్వయంగా ఈ ప్రాజెక్టు ప్లాన్ గీయించారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అని పేరు పెట్టి గోదావరి నది లోతట్టు జలాలను కృష్ణానది ద్వారా పెన్నా నదీ గర్భానికి మళ్లించడమే ఆయన గారి అసలు పథకం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు ఇస్తామంటున్నాడు బాబు. సరే, కడితే కట్టుకో, కానీ నీ వాటా నీటితో కట్టుకో. రాయలసీమ రైతులకు శుభ్రంగా నీళ్లిచ్చుకో, కాదనం. కాని పక్కోడి కంచంలో మన్ను పోసి నేను మాత్రం బంగారు పళ్ళెంలో విందారగిస్తానంటే ఇక్కడెవరు చూస్తూ ఊరుకోరు. అందులోనూ గులాబీ జెండా అస్సలు సహించదు. బాబుగారి పుత్రరత్నం ఏపీ అమాత్యులు లోకేష్ మొన్న అన్నమాటలు విన్నారా? వింటే తెలుస్తుంది ఆయన గారి లోకజ్ఞానం. బేసిక్స్ తెలియని లోకేష్ మిగులు జలాలని, హక్కులని అపర మేధావిలా బిల్డపిచ్చాడు. అసలు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై లోకేష్ కు కనీస అవగాహన ఉందా? ఉంటే అలా చీప్ టాక్స్ చేస్తాడా? మాట్లాడితే మిగులు జలాలని లెక్చర్లు దంచుతున్న లోకేష్ ఒకవేళ అదే నిజమైతే సర్ప్లస్ వాటర్లో తెలంగాణ వాటా ఎంతో చెప్పి మా నీళ్లు మాకు కేటాయించు. తెలంగాణ వాటా తెలంగాణకిచ్చిన తరువాత మీ వాటా నీళ్లతో ప్రాజెక్టే కట్టుకుంటావో, స్విమ్మింగ్ పూల్ నిర్మించుకుంటావో నీ ఇష్టం. అంతేగాని పొక్కగొట్టి తెలంగాణ నీళ్లు పట్టుకుపోతామంటే బిడ్డా ఈ గడ్డ పాతరేస్తది.
అన్నట్టు బనకచెర్లలో మరో కుట్రకోణం కూడా దాగి ఉంది. గోదావరితో పాటు కృష్ణా నీళ్లను కూడా తోడుకెళ్లే దోపిడీకి విధ్వంస రచన చేశాడు చంద్రబాబు. నాగార్జున సాగర్ కుడి కాలువ సైజును డబుల్ చేసి దాన్నుంచి కృష్ణా నీటిని మళ్లించుకుని 150 టీఎంసీలతో బొల్లేపల్లి రిజర్వాయర్ నింపుకోవాలన్నది బాబు ప్లాన్. అందితే కృష్ణా నీళ్లు, అందకపోతే గోదావరి నీళ్లు. ఇది కుట్ర. ఆఖరికి ఏమంటారు? ఖర్చు పెట్టినం, బనకచెర్ల కట్టినం, మా నీళ్లు మాకు కేటాయించండని రేపొచ్చే ట్రిబ్యునల్ ముందు చంద్రబాబు అడ్డగోలుగా వాదిస్తాడు. మోదీ తన గుప్పిట్లోనే ఉన్నాడు కాబట్టి సిడబ్ల్యూసీ లాంటి సంస్థలను కూడా ఈజీగా మేనేజ్ చేసేస్తారు. మన నీళ్లను మన కళ్ల ముందే తోడుకుపోతారు. ఇది చంద్రబాబు నీచ బుద్ధి. అసలు 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ ఏం తీర్పు చెప్పింది? ఆనాడు సమైక్య రాష్ట్రానికి 1489 టీఎంసీల గోదావరి నీటిని కేటాయించింది. రాష్ట్ర విభజన తరువాత అందులో తెలంగాణకు 968 టీఎంసీల వాటా కల్పించారు. ఆంధ్రాకు 521 టీఎంసీలు కేటాయించారు. మరి తెలంగాణ వాటా 968 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నట్టు? కేటాయింపులకు లోబడి తెలంగాణ కట్టుకుంటున్న ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపుల్లలు వేస్తున్నట్టు? నిజానికి రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం ఉంటే తప్ప కొత్త ప్రాజెక్టు కట్టొద్దని ట్రిబ్యునల్ చెప్పింది కదా. మరి బనకచెర్లకు ఏ ట్రిబ్యునల్ అనుమతిచ్చింది బాబుగారు? రేవంత్ బ్యాక్డోర్ షేకండ్లు తప్ప అసలు తెలంగాణ రాష్ట్రం గాని ఇక్కడి జనం గాని ఒప్పుకున్నారా? మరి అడ్డగోలుగా బనకచెర్ల ఎలా కడతారు? మీవంతా కల్లా కపటం లేని మనసులే అయితే తెలంగాణ మీద మీకు ప్రేమే ఉంటే మాకు కేటాయించిన 968 టీఎంసీలకు ముందు ఓకే చెప్పండి. గోదావరి మీద మేం న్యాయంగా కట్టుకున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన ఫిర్యాదు లేఖలను వాపస్ తీసుకోండి. తీసుకుంటారా లోకేష్? అయినా గోదావరి కృష్ణా రెండు ట్రిబ్యునళ్లు చెప్పింది ఒకటే. ఒకవేళ గోదావరి నీళ్లను కృష్ణాకు మళ్లిస్తే నాగార్జున సాగర్ పైభాగంలో తెలంగాణకు నీళ్లివ్వాలని తీర్పులో స్పష్టంగా రాసుంది. పోలవరం నుంచి 80 టీఎంసీలు మళ్లిస్తే సాగర్ పైన 45, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీలు ఇవ్వాలని ట్రిబ్యునల్ క్లియర్గా సూచించింది. అలా చూసుకుంటే సాగర్ మీదున్న 45 టీఎంసీలు పాలమూరుకు దక్కాలి కదా. మరి దక్కాయా? రాకుండా అడ్డుకున్నదెవరు? ట్రిబ్యునల్ చెప్పినట్టు తెలంగాణకు కృష్ణాలో 157.5 టీఎంసీలు రాసిచ్చిన తరువాతే ఏపీ ప్రభుత్వం మాట్లాడాలి. ముందు ఆ పని చేయండి. ఆ 14,080 టీఎంసీలపైన ఇంకేమైనా నీళ్లున్నాయో చూడండి. ఉంటే ఆ లెక్క తేల్చండి. వాటిని 65:35 రేషియోలో పంచుకుందాం. తెలంగాణకు ఇవ్వాల్సిన 65% వాటా ఇచ్చేసి మీ 35%తో నచ్చిన ప్రాజెక్టులు కట్టుకోండి. ఎవరొద్దన్నారు? అసలేంటి చంద్రబాబు ప్రాబ్లం? తెలంగాణ ప్రజలు మనుషులు కాదా? మా జనానికి, మా పొలాలకు, మా మూగజీవాలకు నీళ్లొద్దా? మాకు గోదావరి నీళ్లు రావొద్దా? మా గొంతులు ఎండిపోవాలా? గోదావరి మీ జాగీరా? ఇష్టమొచ్చినట్టు నీళ్లు తోడుకుంటామంటే మేం చేతులు కట్టుకుని చూడాలా? బనకచెర్ల కట్టి మా బతుకు తెరువు దెబ్బ కొడతామంటే కళ్ళు మూసుకోవాలా? చీము నెత్తురులేని రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహులు ఎలాగూ నోరు మెదపరు. కాని ఈ మట్టి కోసమే పుట్టిన గులాబీ జెండా అస్సలు ఊరుకోదు. గొంతెత్తి ప్రశ్నిస్తది, గళమెత్తి గర్జిస్తది, తెలంగాణ పిడికిళ్ళు బిగిస్తది. మీరెన్ని వేషాలేసినా ముమ్మాటికి బనకచెర్లను అడ్డుకుని తీరుతాం.